నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. విజయవాడ రైల్వే స్టేషన్ ప్రతిరోజు కూడా వేల మంది ప్రయాణికులు విజయవాడ రైల్వే స్టేషన్లో దిగుతూ ఉంటారు. కొంతమంది కనెక్టివిటీ ట్రైన్స్ కోసమని ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అయితే వెయిటింగ్ లాంజ్లో ఎంతసేపు అని వెయిట్ చేస్తూ ఉంటారు. ట్రైన్ ఎప్పుడైనా రావచ్చు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లేదా విజయవాడలో పని ఉంది, ఒక 24 అవర్స్లో మళ్ళీ తిరిగి అదే ట్రైన్కి వెళ్ళిపోవాలి. సో అప్పుడు పరిస్థితి ఏంటి? మోస్ట్లీ విజయవాడ బయటికి వెళ్ళి ఏదన్నా హోటల్ కానీ లాడ్జ్లో కానీ వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, లేదా అక్కడ ఫ్రెష్ అయ్యి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి ఇబ్బందులన్నిటికీ కూడా రైల్వే శాఖ ఫుల్ స్టాప్ పెట్టింది. విజయవాడ డివిజన్ పరిధిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం చూస్తున్నాం డార్మేటరీ 24/7 సెంట్రల్ ఏసీ. బేసిక్గా ఈ డార్మేటరీ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ చూడొచ్చు స్లీపింగ్ పాడ్స్ని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు కేవలం మనకి విశాఖపట్నంలో స్లీపింగ్ పాడ్స్ ఉన్న ఆ పాయింట్ చూసాం. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడలో రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు చేశారు. వీటి కాస్ట్ ఎలా ఉండబోతోంది, అలాగే బెడ్స్ ఎలా ఉండబోతున్నాయి, టైమింగ్స్ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా ఈ స్టోర్లో చేసుకుందాం రండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో స్లీపింగ్ పాడ్స్ ఎక్కడ అని అడిగితే ఎవరన్నా చెప్తారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. స్టార్టింగ్లో ఎంట్రీలో ఉండే రిసెప్షన్ అన్నిట్లో ఉండేటట్టు హోటల్స్లో ఉండేటట్టుగా రిసెప్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ బోర్డ్స్ని కూడా కాస్ట్ ఎంత 3 గంటలకి ఎంత 12 గంటలకి ఎంత అని లిస్ట్ పెట్టారు. సరే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ముందు ఎంట్రీ అంటే లోపలికి రావాలి అంటే స్లీపింగ్ బోర్డ్స్లోకి రావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర గుర్తింపు కార్డు ఉంటే సరిపోదు. ట్రైన్ టికెట్ మస్ట్. మీకు ట్రైన్ టికెట్ ఉంటేనే ఈ ఎంట్రీ ఉంటుంది. నా దగ్గర ప్లాట్ఫామ్ టికెట్ ఉందన్నా కూడా లోపలికి రానివ్వరు. పూర్తి స్థాయిలో మీకు ట్రైన్ టికెట్ ఇక్కడ ట్రైన్ దిగినట్టు కానీ, లేదా ఇక్కడ కనెక్టివిటీ ట్రైన్ టికెట్ కానీ మీకు ఉంటేనే, లేదా ఇక్కడి నుంచి మీరు ప్రయాణించాలంటే ఆ ట్రైన్ టికెట్ ఉంటేనే, ఏదైనా కూడా ట్రైన్ టికెట్ గుర్తింపు కార్డు ఈ 2 ఉంటేనే లోపలికి రాణిస్తారు. సరే, లోపల ఇక్కడ ఎలా ఎంట్రీ చేసుకుంటారు చెప్పే కన్నా ముందు అసలు స్లీపింగ్ బోర్డ్స్ ఎలా ఉంటాయి. బేసిక్గా స్లీపింగ్ పిల్స్ అంటూ ఉంటాం. బయట చిన్న చిన్న హోటల్స్ ఈ మధ్య పెడుతున్నారు కదా, దానికన్నా అద్భుతంగా ఉంటుందా, లేదా బయట మనం 1500 2000 పెట్టి మనం జస్ట్ ఒక 24 అవర్స్కే మనం డబ్బులు కేటాయించాలి. కాబట్టి అంతంత కాస్ట్కి ఇక్కడ పెడుతున్న వీళ్ళ ఇస్తున్న రేటుకి అసలు అంత సౌకర్యాలు ఉంటాయా, అసలు స్లీపింగ్ బోర్డ్స్ ఎంత ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలని అయితే నాకుంది. బేసిక్గా ఎందుకంటే ప్రతిరోజు కూడా వేల మంది ప్రయాణికులు విజయవాడలో దిగి చాలా హోటల్స్ నియర్ బై ఉన్న చాలా హోటల్స్కి వెళ్ళిపోతున్నారు. జస్ట్ 1 డే వర్క్ మాత్రమే. ఒక్కరోజు వర్క్ కోసం కనీసం 2000 వెచ్చించాలి రైల్వే స్టేషన్ దాటి బయటకు వెళ్ళాలంటే. సో ప్రస్తుతానికి అయితే ఈ బీ బ్లాక్ దగ్గర ఉన్నాను. బేసిక్గా బ్లాక్స్ ఉన్నాయి, మొత్తం కలిపి 168 ఉన్నాయి. మొత్తం ఈ స్లీపింగ్ పార్ట్స్ 168 ఉన్నాయి. అందులో 30 వరకు ఫ్యామిలీ ఉన్నాయి. సో మిగతా 138 అనేది సింగిల్గా వచ్చిన వాళ్ళకు ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్దామండి. బేసిక్గా ఇక్కడ మనం చూస్తున్న ఇదంతా కూడా థర్డ్ ఏసీ ట్రైన్ కంపార్ట్మెంట్లో ఎలా ఉంటుందో థర్డ్ ఏసీ సేమ్ అదే స్టైల్లో ఇక్కడ ఇచ్చారు. మొత్తం కూడా 2 ఫ్లోర్స్ ఇచ్చారు. బేసిక్గా గ్రౌండ్లో ఒకళ్ళు, అలాగే ఫస్ట్ అండ్ సెకండ్. సో ప్రస్తుతము నేను B28. సో నేను ఇది తీసుకున్నాను, ఈ స్లీపింగ్ పాడ్ నేను తీసుకున్నాను. ఇది నా బెడ్. సో ఇది ఎలా ఉందనే చూసే కంటే ముందు మన చేతిలో ఖచ్చితంగా లగేజ్ ఉంటుంది. సో ట్రైన్ దిగిన ఎవరైనా కూడా విజయవాడలో ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా లగేజ్ ఉంటుంది. కాబట్టి లగేజ్ పెట్టాలన్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక B28. సో ఇక్కడ నాకు ఒక నెంబర్ ఇచ్చి ఇక్కడ షెల్ఫ్ ఇస్తున్నారు. ఆ షెల్ఫ్లో నా లగేజ్ బ్యాగ్ పెట్టేసుకుంటున్నాను. సో క్లోజ్ చేస్తున్నాను. రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే కనుక, ఒక పూట రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే కనుక, సో ఇది మినిమం 6 feet ఉంది. 5.8 నా హైటు, బట్ అరౌండ్ 6 feetకి దగ్గరగా ఉంది. సో లోపల లైట్ కూడా ఉంది. ఒకవేళ కనుక మనం వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా లోపల లైట్ అండ్ ఫ్యాన్, ఏసీతో పాటు ఫ్యాన్ కూడా ఇచ్చారు అండ్ లైట్ కూడా ఇచ్చారు. సాకెట్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ ఇచ్చారు. జస్ట్ ఇక్కడ ఒక కర్టన్ కూడా ఉంది. వీడియో చూపించడం కోసమని కర్టన్ తీసేసాం. సో ఇక్కడ కర్టన్ ఉంటుంది, కర్టన్ క్లోజ్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం ఎప్పుడైనా థర్డ్ ఏసీలో ప్రయాణించే వాళ్ళకి ఈజీగా ఇది అర్థమైపోతుంది ఈ స్లీపింగ్ పాడ్ గురించి. దాదాపుగా 3 feet అండ్ 6 feet 3x6 బెడ్ లాగా ఇదైతే ఉంది. సో మనకు వర్క్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ సేమ్ బయటకు వచ్చేసి లాకర్లో బ్యాగ్ మనము లాక్ ఉంటుంది, ప్రతిదానికి కూడా లాక్ ఇచ్చారు. సో ఇది మన దగ్గర, ఈ కీ కూడా మన దగ్గర ఉంటుంది. ఈ కీ మన దగ్గర పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడ పెట్టుకుని విజయవాడలో అమ్మవారి గుడికి వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి మాత్రమేనా అనుకుంటే కాదు. దీంట్లో మనము ఫ్రెష్ అవ్వడానికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ వాష్రూమ్స్ని ఇచ్చారు. బేసిక్గా మనము రైల్వే స్టేషన్స్లో లాంజెస్లో చూస్తుంటాం వాష్రూమ్స్, బట్ దానికన్నా భిన్నంగా ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ జెంట్స్ టాయిలెట్స్ అని
రాస్తుంది. సో మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇక్కడ జెంట్స్ టాయిలెట్స్కి ఉంది. ఈ బ్లాక్ దగ్గరికి వచ్చాక మీకు జెంట్స్ టాయిలెట్ అనేది కనబడుతుంది. సో ఎక్కడ చూసినా ఇవే దాదాపుగా మనకు 168 ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత హ్యూజ్గా వీటిని కట్టారో. సో యూటిలైజ్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. అన్నీ కూడా పూర్తిగా ఏసీనే, నాన్ ఏసీ అయితే ఆల్మోస్ట్ ఏవి లేవు. సో ఇక్కడ వాష్రూమ్స్ దగ్గరికి వస్తే అరౌండ్ 2 ఇచ్చారు జెంట్స్ టాయిలెట్స్ కూడా. అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే మనం రెస్ట్ తీసుకుంటే సరిపోదు, మనం ఫ్రెష్ అయ్యేది కూడా అంతే కంఫర్ట్గా ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే స్మెల్ రాకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ వర్కర్లు కూడా ఉన్నారు, ఇక్కడ క్లీన్ చేస్తున్నాం అని చెప్తున్నారు కాబట్టి. సో ఇక్కడ మనం బ్యాగ్ లోపలికి వచ్చి ఇక్కడ మనం పెట్టుకోవడానికి అంటే మనకు సంబంధించిన బట్టలు కానీ ఏమైనా టవల్స్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేరుగా ఇట్లా వాష్రూమ్లోకి వచ్చేయచ్చు. బ్రష్ చేసుకున్నా, స్నానం చేద్దాం, షవర్ చేద్దామన్నా కూడా. సో వాష్రూమ్స్ ఇవి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కంఫర్ట్స్. సో జస్ట్ మనం వచ్చామా, రిఫ్రెష్ అయ్యామా, వెళ్ళిపోయామా అని కాకుండా ఇక్కడ వాళ్ళు మనకి పడుకోవడానికి బెడ్తో పాటు ఈ విధంగా టాయిలెట్స్ ఫెసిలిటీ అనేది కూడా ఇస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నీట్గా ఉంది, ఎందుకంటే ఇది ఓపెన్ చేసిన నిన్నే కాబట్టి ప్రస్తుతానికి అయితే నీట్గా ఉంది. చూడాలి ఇక్కడ ప్రయాణికులు పెరిగిన తర్వాత మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది చూడాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ మెయింటెనెన్స్ దగ్గరే అంతా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎందుకంటే రైల్వే అనేది మెయింటెనెన్స్, ట్రైన్లో మెయింటెనెన్స్ తెలుసు కదా. సో ఇది ఈ విధంగానే మెయింటెనెన్స్ ఉంటుందా చూడాలి. ఒకవేళ మనం బయట కూర్చోవాలనుకుంటే కూడా ఈ విధంగా చైర్స్ వేసి ఉంచారు. దీంతోపాటు ఒక టీవీ కూడా ఫ్రంట్ ఉంటుంది, ఒకవేళ మనం కూర్చొని చూడాలి అంటే ఫ్రంట్ ఒక టీవీ కూడా ఇచ్చాను. సో ఇది స్లీపింగ్ పార్ట్స్కి సంబంధించింది. ఇప్పుడు మనం చూసింది సింగిల్ది కదా, ఇక్కడ మనం చూసింది సింగిల్వి, అంటే మనం సింగిల్ పార్ట్స్ చూసాం. ఫ్యామిలీ వస్తే ఏంటి పరిస్థితి, ఒక 2-3 ఫ్యామిలీ వచ్చారు, చిన్నపిల్లలతో వచ్చారంటే అది ఇట్లా ఉంటుంది. ఒకసారి మనం చూస్తున్నాం కదా బెడ్, కనీసం ఇక్కడ మనం 3కి రెస్ట్ తీసుకోవడానికి బెడ్ ఇచ్చారు. ఇది అంతే సేమ్ 6 దాదాపు 6x6 లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ 3 రెస్ట్ తీసుకోవచ్చు, 3 ఉన్నాయి. సో ఇలాంటివి 30 ఉన్నాయి. అంటే 30 ఫ్యామిలీస్ వస్తే కనుక వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడే ఉండి ఫ్రెష్ అయిపోయి ఇక్కడి నుంచి నేరుగా సొంత పనుల కోసం వెళ్ళిపోవచ్చు. సో చూడడానికైతే అద్భుతంగానే ఉంది, ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, వైఫై ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ దీని కాస్ట్ ఎంత, ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఒక్కసారి బోర్డు చూడొచ్చు. 3 గంటల సేపు కనుక ఇక్కడ మీరు దీంట్లో రెస్ట్ తీసుకోవాలంటే సింగిల్ బెడ్ అయితే కనుక 200, డబుల్ బెడ్ అయితే 350. 12 గంటలు తీసుకోవాలంటే కనుక 400 రూపాయలు సింగిల్, 600 రూపాయలు ఫ్యామిలీకి అయితే అంటే 600 పడుతుంది. 24 అవర్స్ అంటే మనం అమ్మవారి గుడికి వచ్చినా లేదా అమరావతికి వచ్చినా లేదా బిజినెస్ పని మీద వచ్చినా కూడా ఒక 24 గంటలు మనం ఇక్కడ ఉండాలి అనుకుంటే కనుక 600 పే చేస్తే చాలు. ఫ్యామిలీ అయితే 800. బేసిక్గా విజయవాడ వచ్చే అనేక మంది వన్ డే ట్రైన్స్లోంచి వచ్చే అనేక మంది కూడా వన్ డే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. విజయవాడ రైల్వే స్టేషన్ దాటాక బేసిక్గా ఎంత ఉంటుందంటే మినిమం 1500 రూపాయలు లేనిదే ఎవరు కూడా బెడ్ ఇవ్వరు. సో మనం వర్క్ ఉండేది 2-3 అవర్స్ మాత్రమే. మనం వాస్తవంగా అయితే మనం ఆ లాడ్జెస్లో కానీ హోటల్స్లో కానీ ఉంటాం, మిగతా అంతా కూడా వర్క్ చూసుకోవడానికి వెళ్తాం. అమ్మవారి గుడికే వెళ్ళాలి. సో లగేజ్ పెట్టి వెళ్ళడానికి 1500 రూపాయలు అక్కడ ఛార్జ్ చేస్తూ ఉంటారు బయట హోటల్స్లో. బట్ ఈ విధంగా రైల్వే అధికారులు తీసుకున్న ఏ నిర్ణయంతో ఇన్ని ఏవైతే మనము చూస్తున్న ఈ పార్ట్స్ ఉన్నాయో స్లీపింగ్ పార్ట్స్, దీనివల్ల జస్ట్ 24 అవర్స్లో 600 రూపాయలు పే చేస్తే చాలు ప్రశాంతంగా ట్రైన్ దిగచ్చు. లేదా ఎగ్జామ్ రాయడానికి వచ్చారు స్టూడెంట్స్, ఇక్కడ రావచ్చు, ఒక 600 రూపాయలు మనం పే చేసుకోవడం, ఇక్కడ మనం 24 అవర్స్ అంటే మనం సంబంధించిన లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకోవడం, ఇక్కడ నుంచి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసుకుని తిరిగి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ట్రైన్కి మనం వెళ్ళిపోవచ్చు. సో చాలా అద్భుతంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. వైఫై దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, సెక్యూరిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, సీసీ కెమెరాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, ఇలా ప్రతిదీ కూడా ఎవరికి కూడా ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. అసలు సో దీని వెనక ఉద్దేశం ఏంటి అంటే కేవలం ప్రయాణికులకి సంబంధించి అంటే బయట హోటల్స్కి తీసుకెళ్ళి భారం అని భావించారా, లేదా ప్రయాణికులకి ఇంక మరింత మెరుగైన ఈ సౌకర్యాలను ఇచ్చేయాలనే కోణంలో ఇది పెట్టారా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన పిఆర్ఓ ఉన్నారు. సో ఆవిడ అడిగి మన వివరాలు తెలుసుకున్నాం. సో ప్రస్తుతం రైల్వే పిఆర్ఓ ఉన్నారు నుస్రత్ గారు. మేడం నమస్తే. యాక్చువల్గా కాన్సెప్ట్ చాలా బాగుంది. వైజాగ్లో తప్ప విజయవాడలో ఏదైనా ఎప్పటి నుంచో బాధపడుతున్నాం, బట్ చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇలా కంటిన్యూగా మెయింటైన్ చేయాలని అయితే కోరుకున్నాం. సో అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లా తీసుకురావాలి అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ పర్టికులర్గా ప్యాసింజర్స్ డిలే కోసమా లేకపోతే వెయిటింగ్ కోసమా? Sir, it is not for delay. Idi passengers, Vijayawada is now a hub. Amravati is coming up. So ikkada chaala mandi students exam rastunnarku. Alage work kosam 2-3 hours visits untayi. So if they want to get a nice sleep, resting place is not available at the stations. There is AC lounge, there are waiting halls, but you can't lie down, you can't rest if you have to take a bath or anything. So this is a very nice place
and it is economically charged. Only for 2 hours, 3 hours if you want to wait. ఇది మంచి ప్లేస్ ఉంది. And most important is it is safe and secure. They are having CCTVs placed in every section except for the ladies section. So that is available. You can safeguard your belongings. There is a locker facility available. సో మీరు కనకదుర్గ టెంపుల్కి వెళ్ళాల్సింది, లేకపోతే అమరావతికి, లేకపోతే ఎగ్జామ్ని రాయాలి అంటే సంబడి ఈస్ కమింగ్ ఎర్లీ మార్నింగ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్ ఎట్ 10. సో మధ్యలో 2-3 hours ఏం చేస్తారు? ఇక్కడ రెస్ట్ తీసుకొని యూ కెన్ గో విత్ అన్ ఫ్రెష్ మైండ్ టు రైట్ యువర్ ఎగ్జామ్స్. యాక్చువల్గా అంటే రెస్ట్ తీసుకొని చెక్ చేశాను మేడం లోపలికి వెళ్ళి. స్లీపింగ్ వరకు ఓకే అండ్ వాష్రూమ్స్ ఓకే. ఫుడ్ కావాలంటే అట్లా మేడం? సార్ బేసిక్ packaged food is available. You can ask at the counter. They on payment basis that is available. Tea, coffee is also available on payment. And this is a station. Kabatti station lo already eating places చాలా ఉన్నాయి. So you can utilize those services. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మేడం, రైల్వేస్ అంటే జనాల్లో ఒక ఒపీనియన్ ఏంటంటే క్లీన్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ చూస్తూ ఉంటారు. సో నేను చూస్తుంటే థర్డ్ ఏసీ అంత కంఫర్ట్గా ఉంది చూడడానికి కూడా. బట్ క్లీన్నెస్ అనేది స్టార్టింగ్లో బాగానే ఉంటుంది. అంటే ఎంతమంది ఇక్కడ మనం వర్క్ చేస్తాం, మానిటరింగ్ ఎలా ఉండబోతుంది రైల్వే నుంచి? సో ఇక్కడ ప్రస్తుతంగా 6 people ఆర్ వర్కింగ్ ఇన్ 1 shift. అలా 3 shifts రన్ చేస్తున్నారు. సో 24 hours there is a service available. Cleaning is as and when it is needed, that is being done. And we hope that people will also continue to help us maintain this cleanliness because it is meant for people. So from our end, we will ensure that all these things are taken care of and that cleanliness will be maintained for a longer period. యాక్చువల్గా టికెట్ ఉంటేనే లోపలికి ఎంట్రీ అని నాకు ఇన్ఫర్మేషన్ మేడం. బట్ ఇప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ లేకపోతే నా కొంతమంది కోసం వెయిటింగ్ చేయాలి నేను. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడికి లోపలికి ఎంట్రీ ఉంటుందండి? కాదు. ప్లాట్ఫామ్ టికెట్స్ వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ లేవు. Only with a valid PNR. Whether you are getting down from a train or you are supposed to board a train. అలా ఆ వెయిటింగ్లో ఖచ్చితంగా PNR టికెట్ ఉండాల్సింది, రిజర్వేషన్ టికెట్ ఉండాల్సింది. ఫర్ అదర్ పీపుల్ దెర్ ఇస్ జనరల్ వెయిటింగ్ హాల్, దెర్ ఇస్ AC వెయిటింగ్ హాల్, దెర్ ఆర్ ప్లాట్ఫామ్ సర్వీసెస్, సీటింగ్, ప్లాట్ఫామ్ సర్వీస్ సీటింగ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. సో దే కెన్ యూటిలైజ్ దోస్ సర్వీసెస్. ఇక్కడ ఆల్రెడీ టికెట్ హోల్డర్ ఇక్కడ వచ్చారు మేడం, వెయిటింగ్ చేస్తున్నారు. సో విజిటర్స్ ఎవరైనా రావచ్చా చూడడానికి? Visitors can come. So you can see this is the place they have ensured that people, if you want to sit and talk and have word, you can do that outside the sleeping pod area because people will be resting. You can't have conversations inside. ప్రస్తుతానికి 168 ఐ థింక్ ఆ నెంబర్ అంటే సరిపోతాయి మేడం 168 అనేది ప్రస్తుతానికి? Sir, as of now, this is a big number if you consider, because this is a rotating figure. We are assuming that people will not utilize these services for more than 24 hours. So I think that should suffice. 168 is the number of sleeping pods. Number of people will be around 198. And this will be in rotation. So every day 600 people can utilize the services, or more than 600-700 people can utilize the services if it's 3-4 hours or 6 hours journey waiting period. అభినందించాలి మేడం, ఎందుకంటే బయట 1500-2000 అవుతుంది జస్ట్ 24 అవర్స్కి. బట్ ఇక్కడ చూస్తుంటే జస్ట్ 600కే ఇస్తున్నారు కాబట్టి. సో ఏం చెప్తారు ప్రయాణికులకి, లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? We expect you to utilize these services, give your honest feedback, ఏం మంచిగా ఉంది, ఏం తక్కువ ఉంది, so that we will add on the services and improve our services further as we get the feedback. Our people who are manning the counter are ensuring that they collect the feedback. The only request is that you should help railways, ikkada gaani, platform gaani, train gaani, cleanliness maintain cheyalante it is a both way street. So they have to help us to maintain that. యాక్చువల్గా చాలామంది అంటే 3 hours 6 hours తీసుకుంటారు, బట్ వాళ్ళు స్లీప్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ట్రైన్ మిస్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు కదా, దానికి ఏం చేస్తున్నారు? Sir, at the time of booking, if they inform the counter that this is the train that we want to go in and they need help to get wake up, our people will go. The people who are manning the counter, the staff who's attending, they will go and let them know the timings and that the train is coming, and there is a train display board me paina, so they can see. Plus we have the NTES app that is available in your mobile, so you can check whether your services are on time or they are going to be delayed, and then you can take a call. You can tell at the counter, they will come and wake you up.
సో అంటే రిసెప్షన్లో కనుక మనం కనుక ముందే చెప్తే నాకు 12 o'clockకి ట్రైన్ ఉంది అని చెప్తే కనుక మోస్ట్లీ స్టాఫ్ వచ్చి వాళ్ళని లేపడమో లేకపోతే వాళ్ళు ఒకవేళ ట్రైన్ చూసుకోవాలంటే కిందకి దాకా దిగి కింద అక్కడ బోర్డు చూసుకునే కన్నా ఇక్కడే కూర్చొని చక్కగా పైకి ఇక్కడ డిస్ప్లే ఇచ్చేసారు పూర్తిగా ఏ ట్రైన్ ఎన్ని గంటలకైనా డిస్ప్లే ఇచ్చారు కాబట్టి అలా డిస్ప్లే కూడా చూసుకోవచ్చు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోవచ్చు అనేది రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. మ్యామ్ చాలా ఒక పాయింట్ ఒకటి చెప్పారు. ఇక్కడ ఏంటంటే క్లీన్నెస్ గురించి పక్కన పెడుతుంటే మాత్రం ప్రయాణికులు ఇక్కడ నుంచి జస్ట్ వివిధ ప్రాంతాలకి వెళ్ళాలి అంటే కనుక బయట అయ్యే ఛార్జెస్తో పోలిస్తే ఇక్కడ చాలా చాలా తక్కువ ఛార్జ్, జస్ట్ 600కే వస్తుంది. ఇక్కడ మనకు 24 అవర్స్ మనం ఇక్కడ వెయిట్ చేసే అవకాశం ఉంటుంది, స్లీప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం స్టే చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే విజయవాడకి ప్రతిరోజు కూడా వేల మంది ప్రయాణికులకి వస్తూ ఉంటారు. బట్ అందరూ కూడా ఇందులో చాలామంది మోర్ దాన్ 20% పీపుల్ అందరూ కూడా వన్ డే జస్ట్ విజయవాడలో స్టే చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగా దీన్ని భావించాలి. జస్ట్ ఇది స్లీపింగ్ పార్ట్స్ లానో లేకపోతే రెస్ట్ పార్ట్స్ లానో కాకుండా దీన్ని యూటిలైజ్ చేసుకునే విధానం పట్ల కూడా చెప్తున్నారు. మానిటరింగ్ ఎలా చేస్తున్నారు రైల్వే వాళ్ళు అనేది కూడా పిఆర్ఓ మేడం చెప్పారు. మానిటరింగ్కి సంబంధించి ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ ఏమి ఐడెంటిటీ కార్డు ఏం చూపించాలండి? కార్డు అండ్ పిఎన్ఆర్ నెంబర్ సార్. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందా? ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే పిఎన్ఆర్ ఎనీ జనరల్ టికెట్, రైల్వే టికెట్ బుకింగ్ జస్ట్ మొబైల్లో చూపిస్తే సరిపోతుంది. మొబైల్ చూపిస్తే ప్రింట్ ఎంటర్ చేస్తాం చేసి టికెట్ అన్నారు అంటే టికెట్ అన్నారు అంటే వ్యాలిడ్ ఎప్పుడు దాకా ఉండాలి? అది టికెట్ మినిమం వాళ్ళు వచ్చిన టైంని బట్టి సార్, దానికి టైం చూసుకొని మినిమం మనం 3 to 6 hours మనకు ఉంది, దాన్ని బట్టి అరేంజ్ చేస్తాం. వాళ్ళ పిఎన్ఆర్ నెంబర్ మొత్తం మన బిల్లో. సెకండ్ డే ఉండాలంటే పిఎన్ఆర్ ఆర్ ఆధార్. ఓకే, సెకండ్ డే డే 2 కూడా ఉండాలంటే ఇస్తారా? 2 days ఉండాలంటే ట్రైన్ లేట్ని బట్టి వాళ్ళు కావాలంటే మళ్ళీ జనరల్ టికెట్ తీసుకొని దాన్ని బట్టి వస్తారు, దాన్ని బట్టి ఇస్తాం బుక్ చేసుకుంటాం. మానిటరింగ్ ప్రెజర్ లేకపోతే కౌంటర్ ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశం అండి. ఖాళీ ఉంటే దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇన్ కేస్ ఖాళీ లేకపోతే వాళ్ళని అంతతో ఆపుతామండి. అంటే ఎక్కువ మందికి ఇవ్వాలి. ఆ ఫెసిలిటీ గురించి నెంబర్ ఆఫ్ ఇవ్వాలంటే దాన్ని ఆ రోజు ప్రెజర్ ఉందనుకోండి ఎక్కువ, వాళ్ళంతటితోనే క్లోజ్ చేస్తాం 1 dayకి 2 daysకి, అంటే కంటిన్యూ. మిస్యూజ్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. అంటే ఏంటంటే టికెట్స్ అనేవి ఓల్డ్ టికెట్స్ లేకపోతే టికెట్స్ టైం అంటే 1 day దాటిపోయావు అట్లా కొన్ని ఉంటూ ఉంటాయి. సో వాళ్ళు ఏదో అంటే ఫ్రీ కూడా రావడం కోసం మనం లేకపోతే రెస్ట్ తీసుకోవడం కోసం వస్తుంటారు. అట్లా పర్టికులర్ రూల్స్ ఏమన్నా ఫ్రేమ్ చేసుకున్నారా? వీళ్ళకి మాత్రమే ఎంట్రీ, వీళ్ళకి మాత్రమే మేము రూమ్స్ ఇస్తామనే ఫ్రేమ్ ఏం చేస్తున్నారు రూల్స్? అంటే రైల్వే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రైల్వే ప్రయాణికులకి అనే ఫెసిలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో రైల్వే రిజర్వేషన్ టికెట్నే మెయిన్గా ప్రాధాన్యత తీసుకుంటామండి. ఇంకా ఖాళీ ఉంటే అప్పుడు ఆధార్ కార్డు. ఇంకోటి ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ మీదకి రావాలంటే కంపల్సరీ ఐడి, రైల్వే టికెట్ లేకుండా రావడానికి లేదండి. ప్లాట్ఫామ్ టికెట్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఇవ్వం. ఇంకా రిజర్వేషన్ వాళ్ళు కాకుండా ప్లాట్ఫామ్ టికెట్ వాళ్ళకి ఇంకా ఇవ్వాలంటానికి ప్లాట్ఫామ్ టికెట్ వాళ్ళు అనేవాళ్ళు స్టే చేయడానికి రారు కదా, అది ఉద్దేశం. మేమైతే కంపల్సరీ రిజర్వేషన్ టికెట్ ఉన్నోళ్ళు, ఐడి కార్డు ఉన్నోళ్ళని మేము అలౌ చేస్తాం. అడ్వాన్స్ బుకింగ్ లాంటివి ఏమైనా ఉంటాయండి? అంటే నేను రేపు రాబోతున్నానండి నాకు ఇలా కావాలని ఏమైనా ఉంటుందో అట్లా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చండి, ఇస్తామండి. ఆ ఫెసిలిటీ ఇస్తామండి. అందుకే రైల్వే కాంటాక్ట్తో అవ్వాలా ఎట్లా? రైల్వే కాదండి, మీకు ఇది మొబైల్ నెంబర్లో ఇచ్చామండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి పలానా టైం వస్తాము మా హోల్డ్ చేయమంటే వాళ్ళకి QR కోడ్ ఇస్తాము, ఆ ప్రకారం వాళ్ళకి హోల్డ్ చేసి పెడతామండి. ఆ ఫెసిలిటీ ఇస్తాం. సో మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. విజయవాడకి వచ్చే ప్రయాణికులందరికీ కూడా చాలా మంచి అవకాశం. 600కే 24 hours వస్తుంది అంటే స్లీపింగ్ బాట్స్ నిజంగా ప్రస్తుతానికైతే బాగుంది. మెయింటెనెన్స్ ఎలా చేస్తారు అనేది మనం 2-3 months తర్వాత తెలుసుకుంటే తప్ప మెయింటెనెన్స్ ఎలా ఉందో తెలియదు. ఎందుకంటే మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ జనాలు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణికులకి సంబంధించిన మానిటరింగ్ అయితే అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటుంది రైల్వే శాఖ. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పి రైల్వే శాఖ ప్రయాణికులందరినీ కోరుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ, రైల్వే స్టేషన్ విజయవాడ నుంచి.